దయచేసి మీరు వాహనం కొద్దిగా ఇస్తే సార్ అక్కడికి వస్తారు బస్ స్టాండ్కి. దయచేసి మీరు కొద్దిగా వాహనం మీరు రంతి పక్కన అంత మా అభిమానులు కట్టించారు గుడి కార్యక్రమాల్లో కేవలం ఒక ప్రతినిధి కాదు, ప్రజాప్రతినిధిగా లేకపోతే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గారి కాదు, అటు మీకు వినోదానికి విజ్ఞాని పంచుతున్న సినిమా నటుడు గారి కాదు, ఇన్ని పనులు ఉన్నాయి. అన్ని సమపాలల్లో అన్నింటినీ చూసుకోవాలి. అలాగే వాటన్నింటిని కూడా ఒకటి కూడా సమస్య ఒక వీర సింహారెడ్డి, భగవద్ కేసరి వాళ్ళు చేస్తున్న పనులు, సాంఘిక సంక్షేమ పనులన్నిటి కూడా నేను సంపాదించి నేను ఉన్నట్టు జీవితంలో అభిమానులు మీ అభిమానులు. ఎందుకంటే రామారావు గారు మనకి ఇచ్చిన ఆస్తి తెలుగుదేశం పార్టీ అంటే సంవత్సరం ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక దేవుణ్ణి అన్న ఒక నినాదంతో ఆనాడు పార్టీని అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకటో లేని మహారాజుగా వెలుగొందుతున్న రోజుల్లో ఆయన చలనచిత్ర పరిశ్రమను వదిలేసి సినీ అరంగేట్రం రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అదొక చరిత్ర. ముఖ్యంగా అక్కడ తెలుసుకోవాల్సింది యువకులు, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశ మహాశక్తి అయిన యువకులందరూ తెలుసుకోవాలి చరిత్ర గురించి. చాలా మందికి మొదటిసారి ఓటు వేసే అవకాశం వచ్చింది. ఓటు సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఏదో ఆవేశాలకు పోయి